బట్టి యెహోరాము తను విగ్రహారాధన మాత్రమే కాలేదు, ఏం చేశాడు, యెరూషలేము పట్టణం వాళ్ళు కూడా విగ్రహ పూజకు లోబర్ చేశాడు. అట్లాంటిది ఇంట్లో వాళ్ళని ఎంత ప్రయత్నించుంటారు. కానీ యెహోషువ ఆమె ఎంతో ధైర్యముగా, ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగి, అసలు ఆమె చిన్న వయసే అయినప్పటికీ కూడా దేవుని యందు నేను లెక్కలేసుకుంటూ వచ్చాను. వీళ్ళ వయసు ఎంతో ఉండదు. ఎందుకంటే యెహోషువ సహోదరి అయిన అహజ్యా వయసే పరిపాలనలోకి వచ్చినప్పుడు 24 సంవత్సరాలు అంతే. 24, 20 చిన్న వయసా పెద్ద వయసా కదా. కానీ ఆ వయసులో ఆమె ఎంతో బలముగా దేవుని మార్గాల్లో నడుస్తూ వచ్చింది. మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే మోషే ఎటువంటి తీర్మానం చేసుకున్నాడు. మోషే ఏ తీర్మానం చేసుకున్నాడు చెప్పండి. మోషే రాజకుటుంబంలో ఉండాలని అనుకున్నాడా? రాజభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు అనుకున్నాడు. అట్లాగే ఈమె ఒక రాజకుమార్తె, రాజరికం ఎంతో అనుభవించవచ్చు కదా, భోగం ఎంతో అనుభవించవచ్చు. కానీ బైబిల్ ఒక మాట ఉంది, కీర్తనలు 25 12 కీర్తన 25:12 యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వాడికి బోధించు. చూడండి, ఆమె భయభక్తులు కలిగిన జీవితం కలిగి ఉంది కాబట్టి ఆమె ఏ మార్గాన్ని కోరుకోవడంలో దేవుడు ఏం చేశాడు, ఆమె బోధించాడు. ఎవరు అక్కడ బోధించే వాళ్ళు ఎవరు లేరు. తండ్రే అందరినీ విగ్రహారాధనకు చేస్తున్నాడు. ఒకవైపు యెహోరాము భార్య అయిన అతల్య ప్రజలను అక్కడ పరిపాలన అంతా తన హ్యాండ్ ఓవర్లో చేసుకుంది. ఎందుకంటే తర్వాత అధ్యాయంలో మనం చూస్తాం, యెహోరాము చనిపోయిన తర్వాత తన కుమారునికి సలహాలు ఇచ్చే వాళ్ళంతా కూడా ఈమె వాళ్ళే, ఈమె సహోదరులు, ఈమెకు సంబంధించిన వాళ్ళని పెట్టి యూదా దేశం వాళ్ళు ఎవరు లేరు. అంటే తను అట్లాంటి కఠినమైన పరిస్థితులలో యెహోషువ ఎవరి మార్గాలను అనుసరిస్తూ వచ్చింది. కాబట్టి మనం దేవుని బిడ్డలముగా, స్త్రీలముగా, మన ఊరిపోయిన వారికి, మన చుట్టూ ఉన్న వారి సమూహానికి, లేకపోతే మనం అన్ని జనాంగంలో నుంచి వస్తే అన్యులుగా ఉన్నటువంటి మన బంధువులకు చాలాసార్లు లోబడిపోతుంటాం కదా. చాలాసార్లు అనేక విషయాల్లో వాళ్ళకి సహకరించేస్తూ ఉంటాము. మనము ఒక ప్రత్యేకతను మనము కాపాడుకోలేము, ఒక ఛాలెంజింగ్గా మనము జీవించలేము. అమ్మో గొడవ పెట్టేస్తారండి, అమ్మో అట్లా అంటారండి, ఇలా అంటారండి, అమ్మో నువ్వే పెద్ద భక్తి అంటారు, ఏవో రకరకాలుగా వాళ్ళు అంటారు. తర్వాత సంగతి అంటారని ముందే మనం పడేసుకొని ఏం చేస్తాము, మీ అలా వాళ్ళ ఇళ్ళలో ఏమైనా జరిగినప్పుడు మనం కూడా వాళ్ళ వలే వాళ్ళలాగే వాళ్ళకి అనుకూలంగానే ఉంటాం. కానీ ఇక్కడ యెహోషువ అట్లా లేదు. యెహోషువ నేను అనుకున్నాను, ఆమె ఒక యాజకుని చేసుకోవడానికి కూడా ఎంత శ్రమ ఎదుర్కొని ఉంటారు కదా. ఎందుకంటే ఈ అతల్య దేవుని మందిరాన్ని పాడు చేసేసింది. అతల్య తర్వాత మీరు అవన్నీ చదివితే మనకు అర్థమైంది. అతల్య దేవుని మందిరాన్ని పాడు చేసేసింది. ఎంత అంటే అది అంత శిథిలమైపోయింది ఆ రోజులలో. అంటే ఈ అతల్యకు దేవుని మందిరం అంటే ఇష్టం లేదు, దేవుడు అంటే ఇష్టం లేదు, దేవుని ప్రజలంటే ఇష్టం లేదు. ఈ మనసంతా కూడా ఇజ్రాయేలు దేశము ఎట్లాగైతే పాడైపోయిందో, ఎంతగైతే ఇంక విగ్రహారాధనతో నిండిపోయిందో అట్లాగే యూదా దేశాన్ని కూడా చేయాలి. యూదా దేశాన్ని కూడా చేయాలి. చాలామంది అనుకుంటారు, ఏమనుకుంటారు చెప్పండి, యెహోరాము ఇశ్రాయేల్ దేశము అన్యస్త్రీని వివాహం చేసుకోకూడదు, కానీ యెహోషువ పొరపాటు చేసి అన్యస్త్రీని వివాహం చేసుకున్నాడు. ఈ రోజుల్లో చాలా మంది మాట ఇదే అంటారు, పెళ్ళైన తర్వాత వాళ్ళు మారుతారండి, పెళ్ళైన తర్వాత వాళ్ళు మారిపోతారండి, మన దగ్గరికి వచ్చేస్తాడు, తీసుకొచ్చేస్తాడు, మా అబ్బాయి ఏం అట్లేం కాదు చూడండి అంటారు. కానీ ఏమైపోతారు, వీళ్ళే వాళ్ళ వెనక అయిపోతారు, వీళ్ళే వాళ్ళ వెనక. అసలు అది అసంభవం. మనం మారుస్తాము అనుకుంటాం కానీ మనం మార్చలేము కదా.
రిలేటివ్స్ ఒక ఉన్నారు, చాలా కాలం చూశారు, కానీ వివాహం అవ్వకపోతే వాళ్ళు ఏం చేశారంటే మార్మల్స్ లేని వ్యక్తికి చేశారు. ఈ భక్తి జీవితాన్ని బట్టి అతను మారుతాడు అనుకున్నాడు. చాలా భక్తిగానే ఉంటుంది, మంచి పేరు కూడా ఉండేది. కానీ ఆయన ఏం మారలేదు, ఈ రోజుకి మారలేదు. ఆమెకు పిల్లలు పుట్టి వాళ్ళు కూడా పెళ్ళింది, 2 సంవత్సరాలు వాళ్ళ పిల్లలు కూడా పెళ్ళైన ఈ వ్యక్తి మాత్రం ఏం మాత్రం మారలేదు. దాన్ని బట్టి ఎంతో శ్రమ, ఎంతో కష్టం, దేవుని ఇదివరకు వెంబడించినట్లుగా ప్రార్థన, అన్ని విషయాలు కొత్త. కాబట్టి ఇక్కడ యెహోరాము అతల్యను తిప్పలేదు, అతల్య యెహోరామును తిప్పేసింది కదా. బైబిల్లో 8వ గ్రంథంలో దేవుడు చెప్తాడు, వారు నీ తట్టు తిరగాలి కానీ నువ్వు వారి తట్టు తిరగకూడదు. కానీ ఈ రోజులలో మనం ఏం చేస్తున్నాము, మేము ఏం చేయమండి, మా వల్ల ఏమైతే అసలు మా మాట వింటారా, మా మాట నెగ్గిద్దా మా వాళ్ళలో అని చెప్పేసి మనం వాళ్ళ వైపు తిరిగిపోతున్నాం. కానీ యెహోషువ అలాగా లేదు. యెహోషువ ఎంతో ధైర్యంగా ఒక యాజకుని వివాహం చేసుకోవడానికి కూడా ముందుగా రాజభోగాన్ని అనుభవిస్తా ఎంతోమంది పనివాళ్ళు ఉంటారు, ఆమెకు అన్నీ తెచ్చి పెట్టేవాళ్ళే. రాజకుమార్తె అంటే ఆర్డినరీగా ఉంటుంది ఆ పరిస్థితి. ఆమె ఒక కూర్చొని చైర్స్ ఏంటి, మంచాలు ఏంటి, అన్ని బంగారాలు, వెండి, ఎంతోమంది పనివారు, ఎంతోమంది ఎన్నో రకాలుగా పరిచయం చేసేవాళ్ళు, ఎంతో విలాసమైన భవనాలు, తోటలు. కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి ఎక్కడికి వచ్చేసిందేమో ఒక యాజకుని. అసలు చాలా కష్టం కదా, ఇది చదవడం ఈజీనే కాదు. వాస్తవం రూపంలోకి వచ్చినప్పుడు ఒక మంచిగా డాక్టర్ చదివిన తర్వాత ఒక సేవకుని చేసుకోమా అంటున్నారంట. ఎలా ఉంటుంది, ఒప్పుకుంటారా? రాజకుమార్తె రాజభవనంలో ఉండేది. పోతే అక్కడేమన్నా బాగుందా? మందిరం అంతా ఏమైపోయింది, శిథిలమైపోయింది. అట్లాంటి స్థలంలో పోతే ఎట్లా ఒప్పుకుంటారు? కానీ యెహోవా భయభక్తులు గలవాడేవాడో కోరుకోవలసిన మార్గాన్ని యెహోవా బోధిస్తాడు. ధైర్యంగా, నేను అనుకుంటాను ఇంకో మాటలో చెప్పాలంటే తెగించేసింటాను, నేను దేవుని మార్గంలో నడవాలంటే ఇంకా ఇక్కడే నిలబడి ఉంటే, ఈ రాజకుటుంబంలోనే నేను ఉంటే మా తండ్రి అలాగే ఎట్లా రక్షించుకున్నాడు, ఎవరికి ఇష్టం లేకుండా. ఎంత కఠినమైన పరిస్థితి వచ్చింది అతనికి, బహు బాధపడ్డాడంట, వ్యాధి చేత రాయబడి ఉంటుంది, బహు బాధపడ్డాడు. అయినా సరే మారలేకపోయినాడు, అంతగా విగ్రహాలను కూరుకుపోయినాడు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఎవరు, తన సహోదరు రాజ్యంకి వస్తే ఇంకా పాడైపోద్ది. ఎందుకు, అతల్లే అంట కుమార్ని అంతా భర్తనే మార్చేసింది, భర్తే అతను తిరిగాడు, ఇంకా కుమారుడు ఏముంది. కాబట్టి ఆమె ఇక్కడ ఉంటే నా జీవితం నష్టపోతానని చెప్పి దేవుని కొరకు, దేవుని యొక్క ప్రజలతో సహవాసం, దేవుని ప్రజలతో ఉండడం మంచిదని ఆ శిథిలమైపోయిన మందిరం అయినా సరే అక్కడ వెళ్ళడానికి ఇష్టపడింది. కాబట్టి మనము ఏం కోరుకోవాలా, దేవునితో ఉండడం కోరుకోవాలి. మనం ఎక్కడైతే దేవుని సన్నిధిని అనుభవించగలమో అక్కడికే మనం వెళ్ళాలి. ఇక్కడికి వెళ్తే నేను దేవునికి విరోధంగా ఉంటాను అన్న స్థలానికి మనం వెళ్ళకూడదు. ఎవరేమన్నా అనుకోలేదు, అంతే కదా. మనకు మనుషులతో సంబంధం ఉంటుంది. శ్రమ అయినా సరే దేవుని ప్రజలతో ఉంటే నాకు క్షేమం అనుకుంటే దేవుని ప్రజలతో మనము ఉండాలి. చాలాసార్లు దేవుని ప్రజలు పక్కన పెట్టేసి, దేవుని సన్నిధిని పక్కన పెట్టేసి మనము మనుషులు సంతోష పెట్టడానికి వెళ్తాం. కానీ ఆ 2-3 రోజులు సంతోషం ఉంటుంది, తర్వాత ఏదో ఒక రోజు దాని ప్రభావం అంతా మన మీద పనిచేస్తుంది. కాబట్టి యెహోషువ ధైర్యంగా దేవుని కొరకు నిర్ణయం తీసుకుంది. తర్వాత చూస్తే ఇక్కడ యెహోషువ ఏం చేసింది, 22వ అధ్యాయము 22వ అధ్యాయంలో యెహోషువ 11వ వచనం,
అతలైన రాజకుమారులను దొంగిలించి అతనిని అతని దాదిని ఒక పడకటింటిలో ఉంచాను. చూడండి, చిన్న పిల్లవాడు. అందరూ చనిపోతున్నారులే, నేనెందుకు అక్కడ పోయి చిక్కులో పడాలి అనుకోలేదమ్మా. అనుకుందా? అతల్య దృష్టికి ఎవ్వరూ మరుగు కాలేదు. మరి ఈమె సాహసం చేసి ఏం చేసింది? సాహసం చేసి ఆ యొక్క కుమారుణ్ణి, అతని మేనల్లుడు అనుకోవాలి అంతే కదా, సహోదరుని కుమారుని తీసుకొచ్చి మందిరం ఎన్ని సంవత్సరాలు దాచింది? 6 సంవత్సరాలు. అక్కడ ఉంటారు చూడండి 12వ వచనంలో, 6 సంవత్సరాలు అతను వాటితో కూడా దేవుని మందిరంలో దాచబడి ఉండేను. 6 సంవత్సరాలు దాయడం అంటే అసలు ఇది ఎంత అసంభవమో. స్త్రీల దగ్గర ఏమన్నా విషయాలు దాగుతాయా? ఎవరికి చెప్పద్దు అన్నారని చెప్తూనే అందరికీ చెప్పేస్తాం. అది మన స్వభావం కదా. ఎవరికి చెప్పద్దు అన్నారు, ఎవరికి చెప్పట్లేదు, నీకు ఒక్కదానికే చెప్తున్నానని చెప్పేసి అట్లా ఎంతో మందికి మనం ఏం చేస్తాము? అసలు మనం ఉండలేము కదా. కానీ ఈమె 6 సంవత్సరాలు దాచిందంట. ఎక్కడ కూడా ఎవరికి తెలియదు ఆమె దాచినట్టు. దాదిని తీసుకొచ్చేసింది. ఎవరి దగ్గర కూడా కొంతకాలం అయిన తర్వాత, నేను ఎంత సాహసం చేశాను తెలుసా, నేను అక్కడ అతలే చంపుతుంటే ధైర్యంగా వెళ్ళిపోయాను, నేను తీసుకొచ్చేసాను అని ఎవరికి కూడా కదా. అసలు మనము ఎప్పుడు కూడా చాలా విషయాలు దాచవలసిన విషయాలు దాచేయాలంతే కదా. చాలాసార్లు మనము దాచవలసిన విషయాలు మనమే ఓపెన్ చేసుకుంటాం. ఓపెన్ చేసి ఎంతగానో ఏం చేస్తాము? నష్టం కలిగిస్తాం. ఎంతగానో నష్టం కలిగిస్తాం. మన జీవితంలో ఇలాంటివి చాలా ఉంటాయి. నా జీవితంలో కూడా నేను కొన్ని విషయాలు చెప్పచ్చు అన్న తర్వాత కూడా చెప్పిన తర్వాత నేను చాలా నష్టపోయాను. అయితే యెహోషాపాతు 1 సంవత్సరం కాదు దాసిండేది, 2 సంవత్సరాలు కాదు. పోనీ అక్కడ ఎవరికైనా తెలుసా అంటే ఎవరికీ తెలియదు, అక్కడ ఉన్న వాళ్ళకి కూడా తెలియదు, దాని దగ్గర వాళ్ళకి కూడా తెలియదు. ఎవరికి చెప్పినా ఏదో ఒక ద్వారా ఏమైపోయిండు, అతల్యాకు ఆ న్యూస్ తెలిసిపోయాడు. 6 సంవత్సరాలు అంటే చాలా దీర్ఘకాలం. అసలు ఏదైనా చెప్పకూడదని 1 సంవత్సరం వరకు చెప్పకుండానే ఉన్న విషయాలు మనము ఆలోచిస్తూ ఉన్నాయా? ఏవి మనం ఏదైనా ఒక గొప్ప కార్యం చేస్తే ఎంత గొప్పగా చెప్పేసుకుంటాము. కానీ ఏం చెప్పలేదు కదా. తను నిజంగా తన జీవితంలో అది ఎంతో సాహసోపేతమైన చర్య. కొన్ని తన లైఫ్కు సంబంధించి ధైర్యం చేసి ముందుకు వచ్చిందంటే అది ఒక విషయం. కానీ ఇక్కడ ఎవరిని దాస్తుంది? అహజ్యా కుమారుని. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే ఈ అతల్యాకు మనవడే, తన మనవని ఏమదాడు మీకు కదా. రైట్స్ ఎవరికి ఉంటాయి? కొడుకు చనిపోయినాడు, కొడుకు చనిపోతే రైట్స్ ఎవరికి ఉంటాయి? నానమ్మలు అమ్మమ్మ వాళ్ళకే ఉంటాయి కదా. వాళ్ళ విషయము వాళ్ళు చెప్ప పెట్టుకున్న వీళ్ళు ఎవరైనా తీసుకొని పోగలరా? కానీ ఈమె ఎందుకంటే ఆమె దేవుడి యొక్క మార్గంలో నడుస్తుంది కాబట్టి దేవుడు ఆమెను భవిష్యత్తు ప్రణాళికల కొరకు వాడుకున్నాడు. దేవుడు తన పని కొరకు ఆమెను వాడుకున్నాడు. మనకు తెలుసు కదా. ఇక్కడ అందరినీ చంపేసింది, అందరినీ చంపేసి ఆమె రాజ్యానికి వచ్చేసింది. ఆమె తర్వాత ఎవరు రాజ్యం చేస్తారు? ఇంకా అది ఎవరి వశమైపోతుంది? ఇంకా యూదా వంశానికి రాదు, ఇశ్రాయేలు వాళ్ళకే అయిపోతుంది. కానీ దేవుని యొక్క మనసు ఏంటో మనం చదువుకున్నాం. దేవుని యొక్క మనసు ఏంటి? దావీదుకు దావీదు కంటూ ఒక దీపము ఉండాలి తరతరాలు. ఇప్పుడు ఈ చిన్న కుమారుడు చనిపోయాడు అనుకోండి, ఇంకా దావీదు వంశం వాళ్ళు ఉంటారా? ఉండరు. దావీదు వంశం లేకపోతే అక్కడ నుంచి యేసుప్రభు వారు ఎక్కడి నుంచి రావాలి? దావీదు వంశంలో నుంచే రావాలి కదా. యెహోషాపాతుకి ఇవన్నీ మరి
ఆ, రాజవంశం కదా, ఒకవేళ చదివి ఆ సాహసం చేసిందో మనకు తెలియదు. కానీ ఏదేమైనా సరే దేవుడు తన పని శత్రువు నాశనం చేయకుండా ఎవరిని వాడుకున్నాడు? యెహోషాపాతు. మనం చూస్తే యేసుప్రభువు వారు శిలువ మీద మరణించకుండా ఉండడం కొరకు సాతాను అప్పుడప్పుడు చేసిన పని కాదది. ముందు నుంచే అపవాది ఎన్నో ఎన్నో మీరు ఆదికాండం నుంచి చదువుతా వస్తే చాలా చోట్ల అపవాది ఆ ప్లాన్ పాడు చేయడం కొరకు యేసుప్రభువు వారి భూమి మీదకి రాకుండా శిలువలో మరణించకుండా ఉండడం కొరకు వాడు ప్లాన్ చేస్తూనే వచ్చినాడు. కానీ వాడి ప్లాన్ ఎక్కడ కూడా సక్సెస్ కాలేదు. కొత్త నిబంధనలకు వస్తే అక్కడ మళ్ళీ మొదలు పెట్టాడు. యేసుప్రభువు వారు పుట్టింది మొదలు కదా, పుట్టానిట్టే చంపాలా, ఎన్నో రకాలుగా. అంటే యేసుప్రభువు వారి భూమి మీద రావడం కొరకు ఈమె ఆ రోజు ఏం చేసింది? దాని పితరులను జాగ్రత్తగా దాచింది. ఆ రోజే ఆ చిన్నపిల్లోడే కదా, సంవత్సరం బేబీ, ఇతని వల్ల ఏం ఉపయోగం ఉంటుంది? అసలు ఇతను పెద్ద పెద్దోళ్ళే చచ్చిపోయారు, పిల్లలు ఏమో అని వదిలేదు. ఎందుకంటే దావీదుకు ఒక దీపం ఉండడం కొరకే దేవుడు వాళ్ళు సహించుకుంటున్నాడు. వాళ్ళ తండ్రిని సహించుకొని అటువంటి తండ్రి అయినప్పటికీ కూడా దుర్మార్గంగా ఉన్నప్పటికీ కూడా సంతానము ఇచ్చినాడు. మళ్ళీ ఆ సంతానానికి సంతానము ఇచ్చినాడు. ఎందుకు? దావీదు చేస్తున్న బదులు జ్ఞాపకం చేసుకొని. కాబట్టి ఎప్పుడైతే మనము దేవుని కొరకు ధైర్యంగా జీవిస్తామో, దేవుని కొరకు కొన్ని నష్టమైనా వదిలేసుకుంటామో, దేవుని కొరకు కొన్ని సుఖాలు వదులుకుంటామో, దేవుని కొరకు కొన్ని సాహసాలు చేస్తామో, దేవుడు ఆర్డినరీ విషయాలలో కాదు మనల్ని వాడుకునేది. ఎంతో బలమైన విషయాలలో, దైవికమైన విషయాలు, గొప్ప వాటిలో కూడా దేవుడు మనల్ని వాడుకుంటాడు. మీరు విన్నారు కదా మిషనరీల జీవిత చరిత్రలు కదా, వాళ్ళు స్త్రీలే కదా. మేరీ స్లెస్సర్ ఎంత అసలు ఆ ఏరియాకు వెళ్ళినటువంటి ఫస్ట్ లేడీ ఆమె అక్కడ చేసిన పరిచర్య వల్ల దాదాపు 90% క్రిస్టియానిటీ వచ్చింది. ఇప్పుడు కూడా అక్కడ ఇప్పుడు ప్రజెంట్ నైజీరియా అవన్నీ ఏరియాస్ అవే. నైజీరియా మీరు వార్తలు చూడండి, నైజీరియాలో క్రైస్తవులు అధికంగా ఉన్నారు ఇప్పటికి కూడా. అందుకే టెర్రరిస్టులు, ఈ ఐఎస్ టెర్రరిస్టులు ఉన్నారు కదా, ఐఎస్ఐ ఒక వ్యక్తిని మార్చడం కాదు, ఒక తెగనే, ఒక ఏరియానే దేవుని వైపు ఆమె ఫస్ట్ సాహసం చేసి వెళ్ళింది అక్కడికి. ఆమె సాహసం చేసి ఆమెకు ఎంతో ఆటంకాలు వచ్చాయి కదా, వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కానీ ఆమె ఏం చేసింది? ఆమె తెగించి వెళ్ళింది కాబట్టి దేవుడు ఆమె ద్వారా గొప్ప పని చేయించాడు. కాబట్టి విలియం కేరీ అనుకుంటాను, నాకు సరిగ్గుతుంది. దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టాలా, దేవుడి నుంచి గొప్ప వాటిని ఆశించాలి. మనకు పొద్దుస్తమానము ఏం చేస్తాం? లేచింది మొదలు వస్త్రాల కొరకు, వీటి కొరకు, వాటి కొరకే ప్రయాసపడతాను. కానీ ప్రభా నన్ను బట్టి నా ఊరంతా మారాలా అని ఆశిస్తాము. నా ఊరంతా మారడానికి నేను కారణం అవ్వాలా. అట్లా మనం ఎప్పుడైనా అలాంటి బలమైన గొప్పగా దేవుని చేతిలో మనం వాడబడాలని కోరుకున్నామా? నాకెందుకు లేదు, వచ్చి ఆ మూల కూర్చొని ప్రాణం చేసుకుని వెళ్ళిపోతే సరిపోద్దులే, ఇంకా అంతే, అంత మించి నాకేం అవసరం లేదు అని మనం అనుకుంటాం. అంతే కదా. కానీ మనకు ఎటువంటి కోరిక ఉండాలా? యెహోషాబా ఆమె ధైర్యము, ఆమె తెగింపు, ఆమె నష్టపోయింది, రాజరికాన్ని వదిలేసుకుంది. కాబట్టి దేవుడు చిన్న పని కోసం మనం వాడుకోలేదు. దావీదు యొక్క దీపం తరతరాలకు నిలబడడం కొరకు యెహోషాబాను దేవుడు వాడుకుంటూ వచ్చినాడు. కాబట్టి దేవుని కొరకు మనం గొప్పగా వాడబడాలని ఆశ ఉండాలి. మనకు ఆశ లేకపోతే దేవుడు ఏం చేస్తాడు? మనం ఏం చేస్తామంటే ఏం వద్దు, అట్లా ఊడ్చుకుంటే సరిపోద్ది, లేకపోతే అక్కడెక్కడ గిన్నెలు కడిగేసుకుంటే సరిపోద్ది, లేకపోతే అన్ని చిన్న చిన్నవి అడుగుతాం కదా, చిన్న చిన్నవి అడుగుతాము. ఎందుకు? చిన్న చిన్న పిల్లలు పెద్ద పెద్ద అడుగుతారా? అడగరు. నేను ఒకసారి ఎవరు చెప్తుంటే విన్నాను, ఒక చిన్న పిల్లవాడంట నువ్వేమవుతావు అంటే ట్రాఫిక్ పోలీస్ అవుతానన్నాడంట. ట్రాఫిక్ పోలీస్ అనేది చాలా తక్కువ. ఎందుకు అనుకున్నాడు?
అసలు అదేదో రోడ్డు మీద వచ్చే ఒక అటు పరిగెత్తి ఆపుతా ఇటు పరిగెత్తి ఆపుతుంటే అదే పెద్దది అనుకున్నాడు. కానీ అదే ఒక ఎస్పీ అయితే అక్కడ రూమ్లో కూర్చొని ఒక ఫోన్ చేస్తే చాలు ఎక్కడ అక్కడ ఆగిపోవాల్సింది అనుకోమంటే మనుషులు ఎక్కడి వాళ్ళు అక్కడ అది తెలుసుకోలేదు. కాబట్టి మనం కూడా ఏం చేస్తామంటే చిన్నపిల్లల్లాగా మన దేవుని యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోక దేవుని కోసం గొప్ప గొప్ప వాటిని ఆశించకుండా చాలామంది ఆశించారు కదా. పండిత్ రామాబాయ్ చూడండి ఎంతో గొప్పగా దేవుని పనిలో వాడబడింది. మహారాష్ట్ర భాషలోకి మరాఠీలోకి బైబిల్ను తర్జుమా చేసింది. ఆమె ఒక స్త్రీ అయింది కూడా. ఆమె పిల్లల కొరకు తగిన బావులు అన్ని ఎండిపోయినా వెళ్ళిపోలేదు. అంత పెద్ద పెద్ద పనులు చేసింది. కాబట్టి ఈరోజు నేను కూడా ఎప్పుడు అట్లా దేవుని అడగలేదు, ప్రభు నన్ను బట్టి నేను దేవుని పనిని మార్చు అని అడగలేదు. కొన్ని వర్తమానాలు చెప్పిన వాళ్ళకే ఉంటాయి వినే వాళ్ళకన్నా. కాబట్టి మనం ఏం చేయాలా? మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరు కదా, మీరు అడగాలి, ప్రభా నా ద్వారా నేను ఉన్న ఊరు మారిపోవాలి. ఈ ఊరు ఎట్లా మారిందా అంటే జయమ్మ, ఈ ఊరు ఎట్లా మారిందా అంటే శారమ్మ, ఈ ఊరు ఎట్లా మారిందంటే కవిత. అట్లా చెప్పబడాలి. ఈ తరం ఎట్లా నిలబడింది? అంత భయంకరమైన దుర్మార్గులు అతల్య టైంలో కారణం ఎవరు? యెహోషువ. కాబట్టి యెహోషువ దేవుని కొరకు అంతగా వాడబడింది. ఆమె ఎట్లాంటి పరిస్థితిలో ఉంది? భయంకరమైన విగ్రహారాధన మధ్యలో దేవుని కొరకు నిలబడింది. తర్వాత దేవుని కొరకు ధైర్యం చేసి దేవుని యొక్క ఆలోచన సదాకాలం ఉన్న ఆయన ఆలోచన నెరవేర్చడం కొరకు పనిచేసింది. దేవుడు ఆమెను ఆ విధంగా వాడుకున్నాడు. తర్వాత ఊరికి దాచేయలేదు. ఆమె ఆ చిన్న పిల్లవాడిని ఎంత భయభక్తులతో పెంచిందంటే, చాలాసార్లు మనము హన్నా సమూయేలును పెంచిందే మనం వింటాం. కానీ యెహోషువతో ఈ బిడ్డను కూడా ఎంత భయభక్తులతో పెంచిందంటే ఒక మాట చూసుకొని ఆ తల్లి గురించి చూద్దాము. వృత్తాంతంలో ఉంది కానీ అయితే టైం రాజు గ్రంథంలో ఉందనుకుంటా చూస్తాను. రెండు స్థలాల్లో ఇక్కడ యోవాషు ఏలును ఆరంభించాడు 7 సంవత్సరాలప్పుడు. ఏలును ఆరంభించిన తర్వాత అతను చిన్న వయసులోనే తను చేసిన మొట్టమొదటి పని ఏంటంటే యెహోవా మందిరాన్ని బాగు చేశాడు. ఇదేని బాగు చేశాడు? యెహోవా మందిరాన్ని బాగు చేశాడు. ఏమంటున్నాడు చూడండి, దినవృత్తాంతములు 24లో 6వ వచనంలో, రాజు ప్రధాన యాజకులు యెహోయాదాను పిలిపించి ఆ దుర్మార్గురాలైన అతల్యా కుమారులు దేవుని మందిరమును పాడు చేశారు. దేవుని మందిరమును దుర్మార్గురాలైన అతల్యా ఎవరు? అసలు ఇతనికి కానీ అసలు ఆ వాతావరణమే ఆయనకు లేకుండా దేవుని మందిరం మీదే ఫోకస్ పెట్టేటట్లుగా, దేవుని యొక్క మందిరానికి ఫస్ట్ ఇంపార్టెంట్ ఇచ్చేటట్లుగా యెహోషువ పెంచింది కదా. చాలాసార్లు అనిపిస్తుంది మన సొంత పిల్లల్ని పెంచలేకపోతున్నాం కదా. ఫస్ట్ ఇంపార్టెన్స్ దేవునికి, వాక్యానికి, మందిరానికి మన పిల్లలు ఇస్తారా? చాలా తక్కువ. మా పిల్లల గురించి కూడా నేను చెప్పగలను. వాళ్ళు దేవుని సెల్ ఫోన్కి ఇచ్చినంత ప్రాముఖ్యత, లేకపోతే లోక సంబంధమైన వాటికి ఇచ్చినంత ప్రాముఖ్యత దేవుని వాక్యానికి, దేవుని ఇంటికి మన సొంత బిడ్డలు పెంచుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. కానీ ఈ యెహోషువ తన సహోదరుని కుమారుని పెంచింది, దేవుని మార్గంలో పెంచింది. కాబట్టి మనకు ఇట్లా పెంచాలంటే ఆమె ఎంత సాతాను యొక్క ప్రభావం, లేకపోతే అతల్య యొక్క ఉనికి ఆయన మీద పడకుండా
ఎంత ప్రయాసపడిందో. కాబట్టి మనము మన బిడ్డలు దేవునికి ఫస్ట్ ప్రాముఖ్యత ఇవ్వాలంటే మన ఊరికే ఆశిస్తే సరిపోతుంది. దాని కొరకు ఎంతో ప్రయాసపడాలి, ఎంతో దేవుని దగ్గర ప్రార్థించాలి, మొరపెట్టాల, కష్టపడాల. అప్పుడే మన పిల్లలు కూడా ఎవరికి ముందు ఇంపార్టెంట్ ఇస్తారు? దేవుని పనికి. అటు యెహోషాపాతు వలె మనము అటువంటి మంచి లక్షణాలు కలిగి ఉండాలి. ఈ అతల్య సంగతికి వస్తే, అతల్య చూడండి ఏం చేసిందామా, నేను అనుకుంటాను ఎంత దుర్మార్గంగా ప్రవర్తించిందంటే 22 దినవృత్తాంతములు 22వ అధ్యాయము 3వ వచనం. దుర్మార్గంగా ప్రవర్తించడం అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చాను. అసలు నేర్పించింది. దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటే చూడడం కాదు, ఇలా ప్రవర్తించు, ఇలా చెయ్యి, ఇట్లా దుర్మార్గంగా చెయ్యి, అట్లా అంత దుర్మార్గంతో చెయ్యి అని ఆమె నేర్పిస్తూ వచ్చింది. ఒకవైపు యెహోషాపాతు ఎట్లా పెంచింది? దేవునికి ప్రథమ స్థానం ఇచ్చేటట్టు పెంచితే, ఒకవైపు అతల్య దుర్మార్గంగా ప్రవర్తించడానికి నేర్పించింది. ఎంతో మూర్ఖత్వంతో, కఠినత్వంతో. బైబిల్ ఒక మాట ఉంది కదా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటారు, మూడురాలు తన చేతులతో తన ఇల్లు. ఈమె ఏదో చేసేస్తున్నాను, నేను ఈ దేశాన్ని పాడు చేసేస్తాను, ఈ విగ్రహారాధనకు లోబడి చేస్తున్నాను, నా పని సక్సెస్ అవుతుంది అని అనుకుంది కదా. ఎందుకు? తన భర్త అయినటువంటి యెహోరాము ఏం చేసేస్తున్నాడు? తన విగ్రహాలను చేస్తూ యెరూషలేము వాళ్ళని కూడా విగ్రహ పూజకు లోబరుస్తున్నాడు. కానీ తన ఇంటిని తాను కూల్ చేసుకుంటుంది అన్న విషయం ఆమెకు అర్థమైందా? అర్థం కాలే. ఎంతగా అర్థం కాలేదంటే ఇక్కడ చూడండి 14వ వచనం 21:15లో, నీవు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగం ఎందుకు, దినక్రమేణ ఆ వ్యాధి చేత నీ పేగులు పడిపోవును. 19వ వచనంలో, 2 సంవత్సరములు వ్యాధి బలమగుచూ వచ్చి ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయి బహువేదన నొందుచు అతడు మరణమాయను. అతని జనులు అతని పితరులకు చేసిన ఉత్తర క్రియలు అతనికి చెయ్యలేదు. చూడండి ఎంత అంటే, ఈ మన అందరినీ నాకు వణికిపోతున్నారు అనుకుంది. కానీ యెహోరాము చనిపోయిన తర్వాత చేస్తారు కదా, స్నానం చేయించడము, లేకపోతే సెంట్ రాయడము, ఇట్లాంటి అసలు అతనికి ఉత్తరక్రియలు అట్లాంటివి ఏమి అంటే ఎంత దారుణమైన మరణం. తన భర్త ఎవరికి ఇష్టం లేకుండా అట్లా ఎంత అది అసలు ఏమైనా తన ఇంటిని కట్టుకుందా? తన చేతులతో తన ఇంటిని భర్తను కోల్పోయింది. కొన్ని దుర్మార్గంగా ప్రవర్తించడానికి కొడుకు నేర్పించింది. ఆ కొడుకు ఏమైనా బతికాడా? 2 సంవత్సరాలే రాజ్యం చేసింది. చూడండి 2వ వచనం, 2 సంవత్సరాలు కూడా కాదా. అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు ఇక్కడ 42 అనేది ప్రింట్ తప్ప 22 ఏళ్ళ వాడు యెరూషలేములో 1 సంవత్సరం వెళ్ళాడు అంతే. 1 సంవత్సరం తర్వాత అతను కూడా చంపబడ్డాడు. దేవుడు అహజ్యా మీదకి కీడు తప్పించడం కొరకే అక్కడ తీసుకెళ్ళిపోయినాడు. ఎక్కడికి? ఇజ్రాయేల్ దేశానికి. అంటే భర్తను కోల్పోయింది, కొడుకును కోల్పోయింది. అయినప్పటికీ కూడా ఆమె ఏమీ కూడా ఆమె మారిందా? హృదయం కఠినపరుచుకుంటే కీడులో పడతాము, అట్లాగే కఠినం చేసుకుంటే బైబిల్ ఒక మాట ఉంది, అపవిత్రుడు ఇంకా అపవిత్రుడుగానే. మనము దేవుడు కొన్ని కఠినమైన పరీక్షలు కూడా తీసుకెళ్ళినా మనం మారలేదనుకో, దేవుడు ఏం చేస్తాడంటే వదిలేస్తాడు. ఇంకొన్ని అట్లనే ఆ విధంగానే ఉండాలి. కాబట్టి ఆమె చనిపోయింది, కొడుకు చనిపోయాడు, భర్త చనిపోయాడు. అతల్యాన్ని ఎవరైతే వెంబడించారో వాళ్ళందరూ చనిపోయినారు. అతల్య బయలుకు ఒక పూజారిని అట్లా పెట్టిన అతను చంపేసినారు. చూడండి ఎంత నష్టానికి కారణమైందో. కాబట్టి మనము మన కుటుంబాలకి, మన దేశానికి, లేకపోతే మనతో ఉన్న వాళ్ళ నష్టానికి మన కార్యక్రమంలో ఉండకూడదు. అతల్య అంటే అర్థం ఏంటంటే దేవుడే నాకు ప్రభు అని అర్థం. కానీ దేవుడు ఆమె ప్రభుగా పెట్టుకుందా? ఆమె ప్రభు అయిపోయింది కదా, ఆమె ప్రభు అయిపోయింది.
భర్తను ఆమె నడిపించేసింది, కొడుకును ఆమె నడిపించేసింది. ఆమె ప్రభు అయ్యుండి ఏం చేసేసింది? ఆ దేశం నాశనం అయిపోవడానికి కారణమైంది. కాబట్టి దేవునికి మనము ఏదో దేవుని బిడ్డలు మనం చెప్పుకుంటే సరిపోదు. దేవుని బిడ్డలు అయినప్పటికీ కూడా మన జీవితము మాత్రము ఎట్లా ఉండాలా? దేవుడు మనల్ని రాజులుగా చేశాడు, కరెక్టే. అట్లాంటి మనము ఎట్లా ఉండాలి? ప్రభువుల మూలంగా ఉండకూడదంట. మనం చేసే పనులు అలా ఉండాలి, కానీ మనము దీనులముగా దేవుడు మనకు ప్రభువుగా పెట్టుకోవాలి. అంతేగాని దేవుని పక్కన పెట్టి మనము ప్రభువులం అయిపోకూడదు. అర్థమవుతుందా? ఇశ్రాయేలు ప్రజలు సౌలు కాలంలో మాకు రాజు నియమించి అని అడిగితే సమూయేలుతో దేవుడు ఏమన్నాడు? వాళ్ళు రాజును కావాలంటున్నారు కదా, వాళ్ళ మీద అధికారిగా న్యాయాధిపతిగా ఉండకుండా వాళ్ళు ఎందుకు అందరూ విసర్జించేశారు అంటే. అట్లాగా మనం ఎప్పుడైతే మనమే ప్రభులము అన్నట్టుగా ప్రవర్తిస్తామో మనము ఎవరిని పక్కన పెట్టినట్టు? దేవుని పక్కన పెట్టినట్టు. మనము రాజులమే, మనం అలాంటి వారమే, కానీ ఎవరి అండర్లో పనిచేయాలి? ఈమె యూదా దేశంలో ఉంది. యూదా దేశము ధర్మశాస్త్రము అనుసరిస్తున్న దేశంలో ఉండి కూడా ధర్మశాస్త్రాన్ని ప్రక్కన పెట్టి తనే ప్రభుత్వం చేసింది కూడా కదా. ముందంతా ఇండైరెక్ట్ గా చేసింది, అంటే పక్క నుండి నడిపించింది. కుమారుడు చనిపోయిన వెంటనే మిగతా వాళ్ళందరినీ చంపేసి తనే పరిపాలన చేసింది. ఒక నరహంతకురాలుగా మిగిలిపోయింది జీవితంలో కదా. ఎంత దారుణమైన విషయం! ఒక రాణి, అసలు ఫస్ట్ రాణిగా అయినా ఎట్లుండాలి? కానీ ఆ ఫస్ట్ అయిన రాణి ఎవరు? నరహంతకురాలు. ఆమె చచ్చిపోతే అందరూ అమ్మయ్య అని ఊపి పీల్చుకున్నారు. నాకు అట్లా ఉండకూడదు మన జీవితం కదా. రోజే చనిపోతే అందరూ చేంజ్ చేశారు, ఏడ్చారు కదా. కానీ అతనే చనిపోతే ఒక్కరు కూడా ఏడ్చున్నారు. అందరూ ఏమనుకున్నారు? బాగా మంచి పని జరిగింది అనుకున్నారు. కాబట్టి మన జీవితము, మన ముగింపు కూడా అనేకులు అయ్యో మేము పోగొట్టుకోకూడదు ఈ సహోదరిని అన్నట్టుగా ఉండాలి తప్ప మాకు మంచి పని అయిందిలే, లేకపోతే ఇంట్లో ఎప్పుడు గొడవలు లేదా సంఘంలో ఎప్పుడు గొడవలు అనేటట్లుగా మనం ఉండకూడదు. యెహోషాప ఎట్లయితే దేవుని పని కొరకు గొప్పగా వాడబడిందో మన జీవితాలు కూడా దేవుని పని కొరకు గొప్పగా వాడబడాలి. మనం అడగాలి దేవుని ప్రభావ నన్ను కారణంగా వచ్చి ఈ యొక్క సంఘం క్షేమంగా ఉందంటే ఇదిగో ఈమె ప్రార్థన అని చెప్పాలి. అర్థమవుతుందా? మనం నిజంగా అసలు దేవుడి కొరకు వాడబడితే దేవుడు మన పేరు నిలుపుతాడు. యెహోషాప పేరు నిలబెట్టాడు దేవుడు నిలబెడతాడు. కొన్ని స్థలాల్లో చెప్తుంటాడు, ఈ స్థలంలో పరిచయం ఇట్లా జరిగిందంటే ఆమె ఫస్ట్ నిలబడిందండి దేవుని కొరకు, ఆమె నిలబడమే ఈ సంఘం ఇప్పుడు కూడా ఈ విధంగా ఏర్పడిందని చెప్తుంటారు. కాబట్టి అక్కడ ఒక మూల కారకంగా మనం ఉండాలంటే మనం కూడా కొన్ని ఏం చేయాలి? కొన్ని నష్టపోవాలి, ధైర్యంగా నిలబడాలి దేవుని కొరకు. పిరికి వాళ్ళంగా ఉంటే దేవుడు ఏం చేయాలి? పిరికి వాళ్ళతో దేవుడు తన కార్యాలు జరిగించలేడు. దేవుడికి ధైర్యంగా నిలబడే వాళ్ళు కావాలి. యెహోషాప అంత ధైర్యంగా నిలబడింది కాబట్టి ఆమె జీవితంలో దేవుడు ఇంకా ధైర్య సాహస కార్యాల కొరకు ఆమె వాడుకుంటూ వచ్చినాడు. ప్రతిదినం మనం ఎలాగున్నాము? యెహోషాపలాగా ఉన్నామా, లేకపోతే అతల్లేలాగా? అంటే మనం ఎవరిని చంపించకపోవచ్చు, కానీ ఒకవేళ ఎంతోమంది మనల్ని బట్టి బాధపడుతున్నట్టుంది ఆ పరిస్థితి, అది మనం చూసుకోవాలి. నన్ను బట్టి ఇంట్లో అందరూ బాధపడుతున్నారా? సంతోషంగా ఉన్నారు. లేదా నన్ను బట్టి సంఘంలో ఎవరైనా బాధపడుతున్నారా? సంతోషంగా ఉన్నారు. మనల్ని బట్టి సంతోషించే విధంగా ఉండాలి, కానీ మనల్ని బట్టి ఎవ్వరు కూడా దుఃఖపడకూడదు. కొంతమంది వస్తుంటే ఎట్లా ఉంటుంది? మేము ఒక స్థలంలో ఉన్నప్పుడు ఆ సిస్టర్ వస్తుంటే అమ్మ బాబోయ్ వచ్చింది ఈరోజు అనుకునేవాళ్ళం. అంటే అంత ట్రబుల్ క్రియేట్ చేస్తుంది వస్తే. అట్లా ఉండకూడదు. మనం నెమ్మది ఉండాలి, మన ద్వారా నెమ్మది ఉండాలి. మన ద్వారా దేవుని యొక్క పని జరగాలి, కొనసాగాలి, ఆగిపోకూడదు. ఇక్కడ ఆగిపోబోతున్న పని కూడా ఏం చేయాలో మన ప్రార్థన కావచ్చు, లేకపోతే మన యొక్క తెగింపు కావచ్చు, మన ధైర్యం కావచ్చు, సాతాను క్రియలు కొట్టేసి వాటిని ఖండించేసి ముందుకు వెళ్ళేటట్లుగా మనం ఉండాలి.
దేవుడు మనకు ఆ విధంగా సహాయం చేయడం కాక